ద సీక్రెట్ టు సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్. నేను ఒక పనికి మాలిన వాడని, నేను ఒక పనికి మాలిన దానను, నాకింత శక్తి ఉందా? అవును, నువ్వు నేను పనికి మాలిన వాళ్ళమే, కానీ ప్రభు మనల్ని గొప్ప శక్తితో నింపాడు. అదే కృపంటే. అర్హత లేని మనల్ని అందలం ఎక్కించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం అందలం ఎక్కడానికి ప్రయత్నం చేయక్కర్లా. ఆల్రెడీ క్రీస్తు యేసు మరణ పునరుద్ధానాల ద్వారా మన స్థితిని ఆయన హెచ్చించేశాడు. దేవునికి స్తోత్రం. ద సీక్రెట్ టు సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్, విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ lies in understanding the word of God and living in the word of God. ఒక క్రైస్తవుని విజయ రహస్యం ఏంటంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ వాక్యములో నిలవడమే. ఆ వాక్యం అర్థం చేసుకోకుండా మన సొంత అభిప్రాయాలతో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైపోతాం. జాగ్రత్తగా వినండి. చాలా గొప్ప గొప్ప భక్తులు, గొప్ప గొప్ప ప్రార్థనలు చేసేవాళ్ళు జీవితంలో విఫలమైపోయారు. ఎంతో త్యాగం చేసిన వాళ్ళు దేవుని కొరకు విఫలమైపోయారు. దేవుని పరిచర్య చాలా చేసిన వాళ్ళు విఫలమైపోయారు. దే ఫెయిల్డ్ మిజరబుల్లీ పర్సనల్లీ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళు వ్యక్తిగతంగా తమ జీవితాల్లో ఓడిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళందరికీ చెప్పేవారుగా ఉన్నారు, కానీ వారు అందులో జీవించలేని వారుగా ఉంటున్నారు. చాలామంది క్రైస్తవులు వాక్యాన్ని నమ్మరు. దేవుని లేఖనం నీకేం చెప్తుందంటే, నువ్వు పనికిమాలిన వ్యక్తివి కాదు, నువ్వు పనికిమాలిన వాడవు కాదు, నువ్వు క్రీస్తుతో పాటు పరలోకమందు కూర్చుండబెట్టబడిన వ్యక్తివి.